ప్రస్తుతం మనం అల్లు అర్జున్ గారి ఇంటి పరిసర ప్రాంతాల్లో అయితే ఉన్నాం. ఇక్కడ కొంతమంది కడప నుంచి గూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో, చెప్పండి మీరు కడప నుంచి ఇక్కడికి రావడానికి గల కారణాలేంటి? ఏంటి అసలు అల్లు అర్జున్ ఇష్యూ అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్యూ అన్నట్టు అయిపోయింది. మరి అది మీరు అల్లు అర్జున్‌కి సపోర్ట్ చేస్తారా? ఎవరికి సపోర్ట్ చేస్తారు? నేనైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తా. ఎందుకంటే పోలీసుల పర్మిషన్ లేకోకుండా హఠాత్తుగా వెళ్ళి అక్కడ ప్రజలను ఇబ్బందికరం చేయడం అనేది అల్లు అర్జున్ గారి తప్పే. దీన్ని తీవ్రంగా అందరూ ఖండించాలా ప్రజలు కూడా. ఎందుకంటే అందరికి ఫ్యాన్స్ ఉంటారు, హీరోలు కూడా అందరూ జాగ్రత్త తీసుకొని బ్యారిగేట్లు కట్టి ఇంత జాగ్రత్తగా తీసుకుంటే అల్లు అర్జున్ మాత్రం విచ్చలవిడిగా పోయి ఫ్యాన్స్ను ప్రమాదంలో నెట్టడం ఇది కూడా చాలా తప్పు. ఇది అవతల పోయింది ఒక ప్రాణం కాబట్టి దీన్ని తీవ్రంగా ప్రజలు కూడా ఖండించాలా. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ముమ్మాటికి కరెక్ట్. నాది కడప. నేను టీడీపీ. సో, టీడీపీ కాబట్టి ఇక్కడ యాంటీగా చెప్తున్నారా? లేదు, ఈ సందర్భాన్ని బట్టి చెప్తున్నా నేను. ఈ సందర్భంలో చేసింది కాంగ్రెస్ కరెక్ట్. ఓకే. ఇక్కడ హీరో అంటే ఆయన పర్మిషన్ ఉన్నందుకే పోయినా అని చెప్పేసి అంటున్నారు కదా. ఎవరు అల్లు అర్జున్ గారు పర్మిషన్ లేకుండా ముందు పోయి ఒక దగ్గర ఇట్నే హల్చల్ చేసి అక్కడ కూడా కేసులు వారెంట్లు అన్నీ వేయించుకొని వచ్చాడు. నిన్న కూడా పర్మిషన్ లేకుండానే పోయి కేసులు ఎన్ని ఇబ్బందులు చేసినాడు. ఇది రెండోసారి. ఇప్పటికైనా తెలుసుకొని పోలీసుల పర్యవేక్షణలో క్యాన్వేతో పోతే అది ప్రజలకు మంచిది, అతనికి కూడా మంచిది. అంటే మీరు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నట్టు. నేను అల్లు అర్జున్ ఫ్యానే. అల్లు అర్జున్ ఫ్యానే, కానీ ఈ సందర్భంలో నేను వ్యతిరేకం కావాల్సింది వచ్చింది. అంటే నువ్వేనా మీ ఫ్యాన్స్ కూడా? ఫ్యాన్స్తో నాకు సంబంధం లేదు, నా ఒపీనియన్ ఇది. నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్? నేను నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్, డౌటే లేదు. ఇప్పుడు మటుకు నేను మారిపోయినా అల్లు అర్జున్ ఫ్యాన్ కాకుండా. అది ఈ ఒక్క ఇన్సిడెంట్స్ బట్ మా తప్పే. అవునా, అవతల పోయింది ఒక ప్రాణం కాబట్టి మారాల్సిందే కదా. ఇప్పుడు ప్రభాస్ హీరోని, ఎన్టీఆర్ హీరోని, కానీ వాళ్ళు ఎప్పుడు ఇట్లా చేయరు. సంధ్యా థియేటర్ దగ్గరికి ఒక హీరో పోవడం అనేది ఇది అల్లు అర్జున్ ఫస్ట్ టైం చేసినాడు. ఇది ఇంత విన్యాసం ఫస్ట్ టైం చేసినాడు. ఇట్లా చేయకూడదు. ఏ హీరో పోడు, 20 సంవత్సరాల నుంచి నేను పోతున్నా అన్నారు కదా. ఏ హీరో పోడు. అక్కడికి పోయేది రిలీజ్ డే, ఓన్లీ ఫ్యాన్స్ పోతారు, ఫ్యాన్స్ హంగామా చేస్తారు. ఒక హీరో పోవడం ఇది మొదటిసారి, ఇది ఒక విన్యాసం, ఇది విఫలమైంది. ఇది అల్లు అర్జున్ చేసింది తప్పున. రేవంత్ రెడ్డి సార్ కూడా దాన్ని స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చినాడు, గట్టిగా మాట్లాడినాడు, దాన్ని ఖండించినాడు. అది చాలా మంచి పని. లేదు లేదు.